ఈ రోజున విజయవాడ మొత్తం కూడా జలప్రళయం జరుగుతూ ఉంది. ఇది దరిదాపుగా 120 సంవత్సరాలు ఎప్పుడు కూడా వచ్చిన పరిస్థితి లేదు. దీనికి ఒక విధంగా చెప్పాలంటే ఈ రోజున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నేను చూస్తూ ఉన్నాను గత 24 గంటల నుంచి కూడా నిద్ర లేకుండా ఆయన కలెక్టర్ ఆఫీస్లోనే పడుకొని సింగనగర్ కానీ, రామలింగేశ్వరపేట కానీ, ఈ కృష్ణలంక లేకపోతే ఈ రాణి గారితో ఇవన్నీ కూడా తిరిగి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉన్నారు. అదృష్టం కొద్దీ మనకి వర్షం లేకపోవడం కొంచెం బెటర్ అయింది. వర్షం ఉన్నట్టు ఇంకా ఇబ్బంది పడాల్సి వచ్చేది. ఈ రోజున ఎవరికి ఇబ్బంది వచ్చినా సరే ప్రభుత్వం ఆదుకోవడానికి, కూటమి ప్రభుత్వం మరి మోడీ గారితో కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతాం, అదేవిధంగా అమిత్ షా గారితో కూడా మాట్లాడతాం, అక్కడి నుంచి ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ని తెప్పించటం, అదేవిధంగా హెలికాప్టర్లు ఒక 10 తెప్పించటం, మరి స్పీడ్ బోట్స్ కానీ ఇవన్నీ కూడా వార్ ఫుటింగ్లో ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ చేపడతా ఉన్నారు. రాబోయే 24 గంటల్లో ఎవరైతే ఇళ్లల్లో అన్నం వండుకోలేకపోతున్నారో వీళ్ళందరూ కూడా బ్రేక్ఫాస్టు, లంచి, డిన్నరు, మధ్యలో స్నాక్స్ కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళ పిల్లలకు పాలు ఇవన్నీ కూడా, ఆఖరికి విజయ డైరీ కూడా వాటర్లో మునిగిపోయింది. అది ఇక్కడ మన విజయవాడ అంటే పల్ల ప్రాంతం, హైదరాబాద్ లాంటి తెలంగాణలోనే మరి రాయి ప్రదేశంలో కూడా అక్కడ పెద్ద పెద్ద విల్లాస్ కూడా మునిగిపోయినాయి. అంటే 2 తెలుగు రాష్ట్రాల మీద విపరీతమైన వర్షం పడటం వల్ల 370 mm అనేది 37 సెంటీమీటర్లు అనేది మన సంవత్సరం వర్షపాతం 900 ఉంటుంది. దాంట్లో 40% ఒకేసారి మనకి ఇక్కడ పడటం అనేది చాలా బాధాకరమైన విషయం. అందుకనే ఈరోజున ప్రజలందరికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం తప్పకుండా అండగా ఉంటుంది. మీరు భయపడాల్సిన పని లేదు. మీరు ఇళ్లలో నుంచి రాకుండా ముందు మీరు ప్రభుత్వ అధికారులు సహకరించాలి. ఎందుకంటే మీరు రోడ్ల మీదకి వచ్చేస్తే పనిచేసే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా పోలీస్ యంత్రాంగం అవ్వచ్చు, రెవెన్యూ యంత్రాంగం అవ్వచ్చు, వాళ్ళ విధులకి మీరు సపోర్ట్ చేసినట్లయితే ఎక్కువగా ఈ సర్వీస్ కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టే సహాయ చర్యలు అందుబాటులోకి వస్తాయని చెప్పి ప్రజలందరూ కూడా మనవి చేస్తూ, ఈ యొక్క వాతావరణం మనకి తగ్గుముఖం పట్టింది వర్షం లేకుండా. కానీ మన హైదరాబాద్ నుంచి మూసీ నది ద్వారా, తుంగభద్ర నుంచి, అదేవిధంగా ఖమ్మం నుంచి, నల్గొండ నుంచి వర్షం రావడం వల్ల ఇంకా ఈ ఫ్లడ్ ఈ విధంగా వస్తుంది. తప్పకుండా ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకొని మీ అందరినీ ఇబ్బంది పడకుండా విధంగా చేస్తుందని మనం చేస్తాం. సేవ్ ఎ లైఫ్. డౌన్లోడ్ యూబ్లడ్ యాప్. యూబ్లడ్ ఫర్ ద న్యూ బ్లడ్.